ఐశ్వర్యలక్ష్మి ప్రార్థన. ప్రథమం విష్ణుమాయేతి, ద్వితీయం సాగరాత్మజ, తృతీయం వీరలక్ష్మీతి, చతుర్థం శత్రుమర్ధిని, పంచమం తు జగన్మాత, షష్టం నారాయణీ పరా, సప్తమం వేదమాతా చ, అష్టమం సర్వసాక్షిణి, నవమం తు జయాదేవి, దశమం కీర్తిసుందరి, ఏకాదశం మహాశక్తి, ద్వాదశం సర్వసిద్ధిదా. ఏంటి శ్లోకార్థం? ఏం ఐశ్వర్యాలు ఇస్తుంది? సృష్టిని నడిపించే ఆ భగవంతుని మాయాశక్తి, సముద్ర మదనములో జన్మించిన లక్ష్మీదేవి, ధైర్యాన్ని విజయాన్ని ప్రసాదించే మహాశక్తి, అంతర్గత శత్రువు అయిన కామ క్రోధ లోభ మద మోహ మత్సరము వీటితో పాటు బాహ్య శత్రువును అణిచివేసి ఈ ఈశ్వరుడి శక్తి ఈ విశ్వమంతటికి కూడా తల్లి వంటిది. పరమాత్మ అయిన నారాయణుడితో ఆవిడికి అభేదము లేదు. అంటే ఇద్దరు ఒకటే, నారాయణుడు నారాయణి. వేదములకు మూలమైన గాయత్రి స్వరూపం, అందరి హృదయాలలో ఉండి అన్నిటినీ గమనించే సాక్షిభూతమైన శక్తి, అలాగే అందరినీ గమనించేటువంటి సాక్షి, సాధకుడిని లేదా భక్తుడి యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రకాశింపచేసేది, సర్వశక్తి స్వరూపిణి. సాధకుడు అతను చేసేటువంటి పూజ జప హోమాలలో సంపూర్ణమైన సిద్ధిని ప్రసాదింపచేసేది. ఇది ఆవిడిచ్చే ఐశ్వర్యములు. మరలా ఒక్కసారి ధ్యాన శ్లోకాన్ని మరొకసారి చెప్పుకుందాం. ప్రథమం విష్ణుమాయేతి, ద్వితీయం సాగరాత్మజా, తృతీయం వీరలక్ష్మీతి, చతుర్థం శత్రుమర్ధిని, పంచమం తు జగన్మాతా, షష్టం నారాయణీ పరా, సప్తమం వేదమాతా చ, అష్టమం సర్వసాక్షిణి, నవమం తు జయాదేవి, దశమం కీర్తిసుందరి, ఏకాదశం మహాశక్తి, ద్వాదశం సర్వసిద్ధిదా. మొత్తం 12 అన్నమాట. ఈ శక్తులన్నీ కూడా 12 సిద్ధులు ఇస్తుంది ఆవిడ.